శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ మానసపుత్రులకు నవబ్రహ్మలలోని పులస్య బ్రహ్మపౌత్రుడు విశ్రవసు బ్రహ్మ జ్యేష్ఠపుత్రుడు అగు దశకందరుడు 4 యుగములలోనూ శివభక్తాగ్రగణ్యుడు. ఆ మహనీయుడు శివసాక్షాత్కారముకై చేసిన శివతాండవ స్తోత్రంతో పరవశుడైన పరమేశ్వరుడు దశకందరుని రావణ బ్రహ్మగా సంబోధించి వరప్రదానం చేశారు. అట్టి శివతాండవ శ్లోకాలకు అర్థం తెలుసుకుని పఠిస్తే పరమేశ్వరుని కృపను పొందగలరన్న భావంతో అర్థసహితంగా శివతాండవ స్తోత్రాన్ని పఠిస్తున్నాను. జటాటవీ గలజ్ఞల ప్రవాపవావితస్థలే గలేవలం జలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమన్నినాదవడమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. పరమేశ్వరుని జటలనే అడవి నుంచి క్రిందకు ఉరుకుచున్న దివ్య గంగాజల ప్రవాహముచే పవిత్రమైనట్టి కంఠమునందు గొప్ప నాగమును మాలగా ధరించి డమడ్డరము అను డమరు నాదముతో కూడిన భయంకర నాట్యము చేయు శివుడు మనకు అనేక శుభములు చేకూర్చుగాక. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపనిచ్చురి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని దగద్దగజ్వల లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. పరమేశ్వరుని జటల యొక్క ముడియందు సుడులు తిరుగుచున్న గంగానదీ తరంగములను లతాఫంక్తులతో ప్రకాశించు లలాటమునందు అగ్ని కలవాడును బాలచంద్రుని శిరోభూషణముగా ధరించిన చంద్రశేఖరుని యందు ప్రతీక్షణము నాకు ప్రీతి కలిగియుందునుగాక. ధరాధరేంద్ర నందని విలాస బంధు బంధురా స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్షధోరణి నిరుద్ధ దుర్ధర పతిక్వచిత్ దిగంబరే మనో వినోదమేత వస్తుని. పర్వతరాజగు హిమవంతుని కుమార్తెయగు పార్వతీదేవి యొక్క క్రీడా విశేషములతో అతి సుందరముగా ప్రకాశించుచున్న కృపా కటాక్ష వీక్షణములచే బంధువులను భక్తులను ఆపదలను తొలగించునట్టిదియగు పార్వతీదేవి భర్తయగు శివుని యందు నా మనస్సు ఆనందించుగాక. జఠాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామని ప్రభా కదంబ కుంకుమధ్రువ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరీ. జటలయందలి సర్పముల పడగలయందలి మనుల పీతవర్ణ కాంతి సమూహముచే దిక్కులను ప్రకాశింపజేయుచు కుంకుమ ద్రవముచే దిగాంగనల యొక్క ముఖములకు పూయుచున్నవాడు మదాంధుడు అగు గజాసరుని వధించి ఆతని చర్మమును ఉత్తరీయముగా ధరించినట్టి స్ఫురద్రూపియగు మహాదేవుని యందు నా మనము అద్భుతానంద పారవశ్యమును ఉందుగాక. లలాట చత్వరా జ్వల ధనంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమ్మనిలింపనాయకం సుధామయూఖలేకయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. లలాటమందలి అగ్నిచే మన్మధుని దహించినట్టివాడును కపాలమును చేతబట్టినవాడును దేవనాయకులచే నమస్కరింపబడుచుండువాడును జటలయందు గంగను శిరమున చంద్రశేఖరను రేఖను ధరించిన వాడును మహా తేజోవంతుడగు మహాదేవుడు భక్తులమగు మనకు చతుర్విధ పురుషార్థములు ప్రసాదించునుగాక. సహస్రలోచన ప్రభుత్యలేఖ శేఖర ప్రసూనధూలి ధోరణి విదూసరాంగి పీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయతం చకోర బంధుశేఖరా. ఆ మహాదేవుడు 1000 కన్నులు గల ఇంద్రుడు మొదలగు సర్వదేవతల యొక్క శిరములందున్న పుష్పముల పుప్పొడి వారు పాదాభివందనము చేయునప్పుడు రాలిన పాదపీఠము గలవాడు సర్పరాజగు వాసికూచే చుట్టబడిన జటాజూటము గలవాడు చకోరములకు బంధువగు చంద్రుని శిరోభూషణముగా ధరించిన
మహాదేవుడు సదా చతుర్విధ పురుషార్థములను ప్రసాదించుగాక. కరాల ఫాల పట్టిక ధగద్ధగద్ధగత్స్వల ధనుంజయాధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పని తిలోచనే రతిర్మమా. భయంకరమగు బాలభాగమందు భగభగ మండుతున్న అగ్నిహోత్రునిచే భస్మము చేయగల ప్రచండమగు కామదకునుడు, పర్వతరాజగు హిమవంతుని పుత్రిక కుదాగ్రముల యందు చిత్ర పత్రకముల లిఖించుట యందు మహానేర్పరియగు తిలోచనుని యందు నాకు ఎక్కువ ప్రీతి ఉండుగాక. నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్తు నిషేధిని తమ ప్రబంధ బంధ కందరా కళానిధాన బంధురా శ్రియం జగద్ధురంధర నిలింపని చరీధరస్థరోతు కృతి సింధురః. కొత్తగా ఏర్పడిన మేఘములచే కప్పబడిన భయంకరమగు అమావాస్య అర్ధరాత్రి ఎందలి కారు చీకటిని బోలిన కంఠ ప్రదేశము గలవాడును, దేవనదియగు గంగను ధరించిన వాడును, మృగచర్మమును ధరించిన సుందరుడు, కళలకు నిలయమైన చంద్రుని ధరించిన మహాదేవుడు మనకు శుభములు చేకూర్చుగాక. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలివ ప్రభ విలింబ కంఠకంధర రుచి ప్రబంధకంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. వికసించిన నల్ల కలువలచే విస్తరించిన కాలుష్య ప్రభను అవలంబించిన కంఠ కందలి కాంతిచే ప్రకద్ధమైన మెడకలవాడును, మన్మధుని ఛేదించినవాడు, త్రిపురాసురుని సంహరించినవాడు, సంసారమును ఛేదించినవాడు, దక్షయజ్ఞమును ధ్వంసము గావించినవాడు, గజాసురుని సంహరించినవాడు, అంధకాసురుని సంహరించినవాడకు మహాదేవుని నేను భజించెదను. అథర్వ సర్వమంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే. అఖర్వమనగా అధికమగు సర్వమంగళము గలిగినట్టి 64 విద్యలే కడిమి వృక్షము కాగా, ఆ వృక్షముల పూల యొక్క సార ప్రవాహము యొక్క మాధుర్యమును తుమ్మెద గ్రహించగలదు. సర్వ విద్యామయుడు, స్మరాంతకుడు, పురాంతకుడు, భవాంతకుడు, దక్షయజ్ఞ విధ్వంసియగు గజాంతకుడు, అంధకాంతుడు, అంతకాంతకుడు నగు శివుని నేను భజించెదను. జయద్వద ప్రవిప్రమభ్రమత్ భుజంగ నిశ్యసః ద్వినిర్గత్రమస్సురత్కరాల ఫాల హవ్యవాట్ ధిమి ధిమి ధిమిధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. అధికమైన వేగముతో తిరుగుతున్న పాముల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ప్రకాశమగుచు దుష్టజనులను భయకంపితులను చేయునట్టి అగ్నిని ధరించినవాడు మరియు ధిమి ధిమి ధ్వనులను మృదంగములచే ఉత్పన్నమైన మంగళకరనాదములచే ప్రారంభించబడిన భయంకర నృత్యము చేయు మహాదేవునకు జయము జయము. దృశద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తిక స్రజో రిష్టరత్నలోష్టయో సుహృద్య పక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. పాషాణము చేతను గాని పుష్పాదుల చేతను గాని నిర్మింపబడిన విచిత్రమైన శయ్యయందు సమదృష్టి కలిగి రాగద్వేషాదులు లేనివాడయ్యును, పాముల ముత్యముల హారములందు సమ ప్రవృత్తి కలవాడయ్యును, మిత్ర శత్రువుల యందు సమభావము గలవాడయ్యును, గడ్డిపోచ యందు అత్యంత విలువగు దాని ఎందును, కమలముల వంటి కన్నులు గల కామిని ఎందును, కురూపి ఎందును, భూపతి ఎందును, సామాన్య మానవుని ఎందును సమాన భావము గలవాడై నేను ఎప్పుడు ఆ మహదేవుని భజింపగలను గదా. ఇట్లు డివిఎస్.